నమస్తే, నేను మీ అశ్విని కుమార్. భారతదేశ ఒలింపిక్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా మెడల్ సాధించడం చూసింది. తర్వాత తన డైరీలో రాసుకుంది, నేను కూడా ఖచ్చితంగా ఎండీగా పీజీ కోర్సులో కంపల్సరీగా కూడా నేను గోల్డ్ మెడల్ సాధించాలంది. అర్ధరాత్రి 1 గంటకి డ్యూటీలో అలసిపోయి అప్పుడు భోంచేసి తన తల్లికి ఫోన్ చేసి నా కోసం ఎదురు చూడొద్దు, నా భోజనం కూడా అయిపోయిందంది. అట్లాగే డైరీలో ఆఖరిగా రాసుకున్న అక్షరాలు, నేను కూడా గోల్డ్ మెడల్ సాధించాలని. తర్వాత తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. ఘోర ఉదంతో వెస్ట్ బెంగాల్ కలకత్తాలో రాజ్కర్లో ట్రైనీ మెడికోకి సంబంధించింది నేను చదివింది. దాదాపు అందరికీ తెలిసిందే, గత వారం రోజులుగా ఇదే నడుస్తుంది. కానీ మనం ఇది వ్యూస్ కోసమో లేకపోతే దేనికోసమో పెట్టే వీడియోస్ కాదు. కొన్ని చరిత్ర జస్టిస్ జరిగేంత వరకు కూడా ఇలాంటి ఘోరం దాని మీద ప్రతిరోజు అప్డేట్ ఇవ్వాలి. దాదాపు నేషనల్ మీడియా కూడా ప్రస్తుతానికి ఫోకస్ పెట్టారు, కానీ ఎవరికి వాళ్ళే ఏ రకంగా రేటింగ్స్ మీదే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో అసలు నిజాలను బయటకు తీయటానికి బయటపడుతున్నారు. ఎక్కడ ఏ విషయం కనుక ఈ ఉదంతానికి సంబంధించి టెలికాస్ట్ చేసినా కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రెడీగా ఉంది నోటీసులు పంపించడానికి. కలకత్తా పోలీసులు ఇప్పటికే భారతదేశంలో చాలామందికి కూడా దీని గురించి మాట్లాడుతున్నారని నోటీసులు పంపించారు. కొంతమందికి పంపించడానికి సిద్ధమవుతున్నారు కూడా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో పాటు పోలీసులు అట్లాగే టీఎంసీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఈ సివిక్ వాలంటీర్స్ ఒక ఆర్మీని క్రియేట్ చేసుకుంది మమతా బెనర్జీ. వీళ్ళందరూ కూడా అండదండ అక్కడ వెస్ట్ బెంగాల్లో. ఎప్పుడు ఏ నిమిషమైనా మమతా బెనర్జీ మీద ఎవరు ఏం కామెంట్ చేసినా ఏం చేసినా కూడా ర్యాలీలకు కానీ లేదా వాళ్ళ మీద భౌతిక దాడులకు కానీ వీళ్ళందరూ సిద్ధంగా ఉంటారు. అయినా పర్వాలేదు, మనం అభయాకి జస్టిస్ జరిగేంత వరకు కూడా వీడియోస్ రన్ చేస్తూనే ఉండాలి. దాదాపు మమతా బెనర్జీ ఆ ఘోరం ఉదంతం జరిగాక కూడా మొట్టమొదట రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ అయిందల్లా కూడా ఆర్జీ కార్ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా నా పాత వీడియోస్లో చెప్పినట్టే ఇప్పుడు ఆయన ఇంట్రాగేషన్లో కూడా సిబిఐలో కూడా అవే ఒక్కొక్కటి ఒప్పుకుంటూ వస్తున్నారు. దాదాపు విక్టిమ్ తల్లికి ఏం చెప్పారు, తల్లిదండ్రులకి ఏం చెప్పారు అన్నది ఇదంతా కూడా పోస్ట్ మార్టం కూడా ఒప్పుకోలేదు. ఎప్పుడైతే విద్యార్థుల నుంచి ప్రొటెస్ట్ ఉద్యమాలు మొదలైనాయో ఫస్ట్ అప్పుడు పోస్ట్ మార్టంకి పంపించారు. అటాప్సీ రిపోర్ట్లో కూడా కళ్ళు చెదిరే షాకింగ్ నిజాలు బయటపడినాయి. ఏమిటంటే ఆ అమ్మాయి రేపుకి గురి కాబడింది. కాకపోతే చనిపోయే ముందు రేపుకి గురి కాబడిందా, చనిపోయాక ఇప్పుడు ఆ రేప్ జరిగిందా అనే విషయం అయితే ఇంకా ప్రస్తుతానికి బయటకు రావాలి. ఎందుకంటే దాదాపు ఆమె చనిపోవటానికి ముందు చాలా ఇంజురీస్ ఉన్నాయి. ఆవిడకి దగ్గరగా 14 ఇంజురీస్ ఆమె శరీరం మీద 14 గాయాలు కనబడుతున్నాయి. కళ్ళకి సంబంధించి కానీ, మెడకి సంబంధించి, లేకపోతే దవడ చీక్కి సంబంధించి కానీ, నడుముకి సంబంధించి ఇట్లంతా కూడా 14 ఇంజురీస్ అన్నది అక్కడ రిపోర్ట్లో పెట్టారు. అంతేకాకుండా కళ్ళ నుంచి బ్లీడింగ్ ఇలాంటివన్నీ కూడా ఒక హృదయ విదారకరంగానే ఆమెని దారుణంగా హింసించి చంపారు అన్నది రిపోర్ట్ చెప్తుంది. కాకపోతే ఆ ప్రస్తుతానికి కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు రాబోతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఎప్పటి నుంచో కూడా ట్రాఫికింగ్, అవయవాల ట్రాఫికింగ్, కిడ్నీస్ కానీ, లివరు, ఏదైనా కూడా కళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడికి వచ్చిన డెడ్ బాడీస్ నుంచి తీసి లేదా పేషెంట్లకు మాయ చేసి వాళ్ళకి తెలియకుండానే కిడ్నీ ఇలాంటివన్నీ కూడా తీసివేయటం, వేరే వాళ్ళకి డొనేట్ చేయటం, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఇవన్నీ కూడా ఇలాంటి క్రైమ్స్ కూడా అక్కడ నడుస్తున్నాయి అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా వెలుగులోకి వస్తున్న విషయాలు. దాదాపు ఇవి ఆసుపత్రిలో 23 సంవత్సరాల నుంచే ఉంది. 2001 నుంచి కూడా ఇవన్నీ నడుస్తున్నాయని ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఉదంతాన్ని ప్రింట్ మీడియా ఒక్కొక్కటి బయట పెడుతోంది. సో ఆర్జీ కర్ ఆసుపత్రిలో మనం తెలుగు సినిమాలో చూసినట్టే ఠాగూర్లో, లేకపోతే ఈ మధ్య హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక ఆసుపత్రిలో కూడా జరిగింది. శవానికి ట్రీట్మెంట్ ఇవ్వటం ఇలాంటి విషయాలు కలకత్తాలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అనేది బయటకు వస్తుంది. ఇదంతా కూడా ఎంక్వైరీలో బయటపడుతుంది. కానీ మమతా బెనర్జీ మాత్రం తప్పు జరిగిందని తెలుసు, ఆ తప్పుని ఎట్లా కవర్ చేయాలనేది కూడా ఆవిడకి బాగా తెలుసు. ఎత్తుకు పై ఎత్తేస్తుంది. ముఖ్యంగా సిబిఐ ఇంట్రాగేషన్కి విద్యార్థులు కానీ ఉద్యమకారులు అందరూ కూడా అడిగినప్పుడు ససేమిరా అంది. వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు సిబిఐకి ఇమ్మంది. అంతేకాకుండా ప్రిన్సిపల్ని కూడా సస్పెండ్ చేయమంది. సిబిఐ కలకత్తా చేరుకునే లోపలే మమతా బెనర్జీ అక్కడున్న
ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపర్ చేసింది. క్లియర్ కట్ అది. అక్కడున్న ఆసుపత్రి మీద దాడి చేయించింది. దాడి చేశాక ఆసుపత్రిలో ఉన్న గోడలను పగలగొట్టారు, వాష్ బేసిన్స్, అంటే ఎవిడెన్స్ ఏం లేకుండా మొత్తం అంతా కూడా టీఎంసీ గుండాలు పూర్తిగా పని కానిచ్చేశారు. అయినా కూడా ఆ తర్వాత రోజు ఎప్పుడైతే కోర్టు ఈ దాడి మీద వీటి మీద వివరణ అడిగిందో ఇదంతా కూడా లెఫ్ట్ పార్టీ లేదా బీజేపీ వీళ్ళే చేశారు, మా టీఎంసీ వాళ్ళకి ఎక్కడా కూడా సంబంధం లేదని చెప్పింది మమతా బెనర్జీ. కానీ పత్రికలన్నీ కూడా అక్కడ ఎవరెవరు దాడి చేశారు, దాదాపు పోలీసులు ఇప్పటికే 30 మందిని అరెస్ట్ చేశారు. ఆ 30 మంది కూడా టీఎంసీకి సంబంధించిన వాళ్ళే. దీని మీద నోరు విప్పటం లేదు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అంతేకాకుండా ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఆరోగ్య మంత్రి 3 కూడా అయిన మమతా బెనర్జీ రాష్ట్రానికి ఆవిడే కూడా సిబిఐకి తొందరగా ఈ ఇంట్రాగేషన్ పూర్తి చేయాలి, మీరు దాదాపు 5 రోజుల్లో 1 వారం రోజుల్లో మాకు రిపోర్ట్ అందించాలి, ఎవరైతే ఈ ఘోరం చేశారో వాళ్ళని ఉరి తీయాలంటూ కూడా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. బీజేపీకి లేదా దీని మీద ఉద్యమిస్తున్న వాళ్ళకి పోటాపోటీగా. ఇదే చాలా విచిత్రం. ఎక్కడ కూడా మనం చూసుండం కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సిబిఐకి లేదా ఆ రేప్ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ఉరి తీయాలంటూ కూడా పాలనలో ఉన్న పార్టీ ఇట్లా ర్యాలీలు నిర్వహించడం. సో ఇదంతా నడుస్తుంది. ప్రస్తుతానికి మమతా బెనర్జీ ఖచ్చితంగా తెలుసు, సిబిఐ రంగంలోకి దిగితే ఈ ఒక్క ఉదంతమే కాదు, గత చరిత్ర ఆసుపత్రికి సంబంధించింది, సందీప్ ఘోష్ ప్రిన్సిపల్కి సంబంధించింది, ఆ ఆసుపత్రిలో జరిగిన దారుణాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అదే ఆమె మెడకు చుట్టుకుంటుందన్నది మమతా బెనర్జీకి బాగా తెలుసు. అందుకే ముందు ఆవిడ సిబిఐ మీద మాట్లాడింది, ఆ తర్వాత ఎంపీ సాగరిక ఘోష్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో కూడా పక్కన డిస్ప్లే చేస్తాను. ఆవిడ చాలా తెలివిగా మాట్లాడింది. సిబిఐ ఇంతవరకు ఏం చేసింది, ఏం సాధించింది, ఏం సాక్ష్యాలని సేకరించింది, అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టండి, మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం జరగాలి, బాధితురాలికి న్యాయం జరగాలి, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి, సిబిఐ మౌన పాత్ర పోషిస్తోంది, సిబిఐ తొందరగా ఇక్కడ పని పూర్తి చేసి వెళ్ళిపోవాలి, లేదంటే మేము ఉద్యమిస్తాం. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు సిబిఐ మీద ఫోకస్ పెట్టారు. సిబిఐని రావటానికే ఇష్టపడింది మమతా బెనర్జీ ప్రభుత్వం. ఇప్పుడు సిబిఐ వచ్చాక సిబిఐ ఎక్కడ ఏ విషయాన్ని వెలుగులోకి తీస్తుందన్న దాని మీద వీళ్ళు కంగారు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే సిబిఐ తొందరగా ఈ కేసును తేల్చేసి రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలన్నది టీఎంసీ ఎంపీ అట్లాగే ఎమ్మెల్యేలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కలకత్తాలో ఈ ఉదంతం జరిగిన ఈ వారం రోజుల్లోనే ఇంకొక 5 మానభంగాలు కూడా జరిగినాయి. వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. అమిత్ షా, నడ్డాకి ఒక రిపోర్ట్ అందజేయబోతున్నారు. ముఖ్యంగా అమిత్ షాకి అయితే వెస్ట్ బెంగాల్లో మహిళలకి సేఫ్ కాదు అన్న ఒక రిపోర్ట్ని తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ రిపోర్టు కేంద్ర హోంశాఖ కూడా సబ్మిట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి. మమతా బెనర్జీకి తెలుసు ఏదో జరగబోతోంది తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక ఈ కలకత్తా హర్రర్ మీద ఒక్క విద్యార్థులే కాదు, ఇది మొత్తం దేశం మొత్తం కూడా ఒక ఉద్యమంగా మారింది. లాయర్లు, అట్లాగే డాక్టర్లు, స్టూడెంట్సు వీళ్ళందరితో పాటు పద్మ అవార్డ్స్ గెలుచుకున్న వీళ్ళు కూడా పెదవిప్పుతున్నారు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా. ఇది మొట్టమొదటి పెద్ద దెబ్బ అని చెప్పచ్చు మమతా బెనర్జీకి. తాను ఊహించింది కాదు, ఇదంతా ఇంత నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. కాకపోతే ఇక్కడే తాను చాలా తెలివిగా ఎత్తుగడ వేస్తోంది. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తోంది, తన సొంత ఎంపీలతో మాట్లాడిస్తోంది, ఇదంతా కూడా సిబిఐ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని. ఈ లింకు ఎక్కడి దాకా వెళ్తుంది? ఎందుకంటే మనకి ఇంకా ప్రూవ్ కాలేదు, కానీ స్పెక్యులేషన్స్ అంతా అదొక గ్యాంగ్ రేప్ అని, ఆ గ్యాంగ్ రేప్లో 4 దాకా ఉన్నారని, దాదాపు ఇప్పుడు ఆ 4 కూడా భారతదేశం వదిలి వెళ్ళిపోయారు అన్నదైతే ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ లింక్ ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు అక్రమ వలసదారుల గురించి ఇవన్నీ బయటకు వస్తాయా? బెంగాల్లో ఉన్న రేషన్ కార్డ్ స్కామ్స్ గురించి కానీ, ఎగ్జామ్స్ అప్పుడు జరిగిన స్కామ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ స్కామ్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయా? మొత్తం బయటకు వచ్చి తన ప్రభుత్వానికి ఎక్కడ చుట్టుకుంటుంది అన్న కంగారులో అయితే క్లియర్గా మమతా బెనర్జీలో కనబడుతోంది. అందుకే ఆవిడ మొట్టమొదట ఈ కలకత్తా ఉదంత ఉద్యమాల్ని అణిచివేయాలంటూ కూడా ముందు అసలు
ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆసుపత్రిలో వాళ్ళని దాదాపు ఒక 45 మంది డాక్టర్లని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఎప్పుడైతే అది నెగిటివ్ అయిందో మళ్ళీ అంతవరకు ఆ స్టెప్ని వెనక్కి తీసుకుంది మమతా బెనర్జీ. ప్రస్తుతానికి కలకత్తాలో మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్ అని చెప్పచ్చు మనం, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. సహజంగానే ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ దీని మీద మహిళా మోర్చా వీళ్ళందరూ కూడా ర్యాలీలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళు ఏదో బొటాబట్టి ఒక మాట మాట్లాడాలి కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ కాంగ్రెస్ కూటమి అంతా కూడా సైలెంట్గా ఉంటుంది. అట్లాగే లెఫ్ట్ పార్టీ అక్కడ ప్రతిపక్షం అన్నట్టుగానే ఉంటుంది, కొన్నిసార్లు టీఎంసీతో చేతులు కలుపుతుంది. వాళ్ళు కూడా ఎక్కడ మనకి తెర మీద కనబడరు. నిజంగా వెస్ట్ బెంగాల్లో మళ్ళీ ఒకసారి పోరాడుతున్నది బీజేపీ పార్టీయే, దానికి తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా కేసులు ఫైల్ అయినా కూడా విద్యార్థుల మీద లేదా ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద, ర్యాలీల మీద, వాళ్ళందరి మీద కూడా సువేందు అధికారి ఒక అడుగు ముందుకు వేసి కేసులన్నీ కూడా ఫ్రీగా వాళ్ళ తరఫున వాదించడానికి కొంతమంది లాయర్ల టీంను కూడా అరేంజ్ చేశాడు ఆయన, ప్రభుత్వానికి భయపడద్దని. ఎప్పుడైతే ఈయన ఆ స్టెప్ తీసుకున్నాడో జనాలందరూ కూడా రోడ్డు మీదకి రావటం మొదలుపెట్టారు. మహిళా లోకం ముందు బాగా ఉద్యమిస్తోంది, వీళ్ళందరితో పాటు డాక్టర్లందరితో పాటు. జనరల్గానే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటే టైం పడుతుంది, దానికేం టైం ఫ్రేమ్ ఉండదు, టైం లిమిట్ ఉండదు. అందుకే ఈ వారం రోజుల లోపలే సిబిఐ ఎక్కడ ఏ ఆధారాన్ని పట్టుకుంటుంది, ఏ తన మెడకి చుట్టుకుంటుంది, అందుకే సిబిఐని ముందు తొందరగా రాష్ట్రం నుంచి పంపించేయాలని సిబిఐకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ తన అనుచరులతో వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పిస్తోంది. ఇది ప్రస్తుతానికి కొన్ని రోజుల తర్వాత చల్లబడచ్చు. జనరల్గానే వ్యూవర్స్ అందరూ కూడా ఇది ఒక వీడియో ఏదో ఒక వార్త కింద చదివేసి పక్కన పడేస్తారు. గతంలో కూడా మనం చూసాము నిర్భయ కేసు అప్పుడు. ఇప్పుడు ఈ అభయ కేసులో కూడా అంతే, ఒక 10 రోజులు పేపర్లు చూస్తారు, ఉద్యమిస్తారు, పక్కన పడేస్తారు. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి వార్తలు రోజు ఒక వీడియో చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తోచిన రూపంలో ఉద్యమించాలి. అలాంటి అమ్మాయికి జరిగిన ఘోరం ఏ రాష్ట్రంలో ఏ అమ్మాయికి కూడా జరగకూడదు, ఎవరికి జరగకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది, ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాడడం అనేది మనం చూడాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ఇచ్చిన రిపోర్టు బట్టి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏం స్టెప్ తీసుకుంటుంది అనేది ఒక పక్క చూడాలి. ఇంకో పక్క సిబిఐ అక్కడికి వచ్చి ఎవిడెన్స్లన్నీ కూడా ట్యాంపర్ చేసేసింది కాబట్టి చాలా తెలివిగా మరి ఏ ఆధారాలైనా సిబిఐకి దొరికినాయా, దొరికితే వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తారనేది చూడాలి. దొరకకుండా చేసింది 100% మమతా బెనర్జీ అన్నదైతే మనకి వినబడుతున్న వాదన అక్కడ. సో ఆమె తెలివిగా మొత్తం సిబిఐ వచ్చే లోపలే ఎవిడెన్స్లన్నీ మొత్తం ట్యాంపర్ చేసేసింది, సీసీటీవీలన్నీ కూడా పగలగొట్టిచ్చేసింది తన గోండాలతో. సిబిఐకి సాక్ష్యాలు అనేదో దొరకకుండా చేసింది. ప్రస్తుతం మరి సిబిఐ కేసులు ఎట్లా ముందుకెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి. కానీ అట్ ది ఎండ్ మనం చెప్పాల్సింది ఏంటంటే జస్టిస్ ఫర్ అభయ అనేది అయితే ముఖ్యం. అంతేకాకుండా బెంగాల్లో ముఖ్యంగా ఇలాంటి ఆసుపత్రుల్లో జరుగుతున్న దారుణాలు ఏ రాష్ట్రంలో జరిగినా కూడా వెంటనే సిటిజన్గా మన బాధ్యత, దీని మీద ఒక క్యాంపెయిన్ తీసుకురావాలి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేకపోతే ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇట్లాంటి అవయవాలు ట్రాఫికింగ్ ఇవన్నీ సంబంధించింది, లేదా ఇట్లాంటి మానభంగాలు కొన్ని బయటకు వచ్చి ఉండొచ్చు, కొన్ని బయటకు రాకపోయి ఉండొచ్చు. ఇలాంటివి ఎప్పుడు వచ్చినా కూడా ఒక భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన విషయమే. థ్యాంక్ యూ.